నమస్తే అందరికీ. నేను ఈరోజు మేడిపల్లి విహారిక కాలనీలో ఉన్నానండి. మేడిపల్లి విహారిక కాలనీ రోడ్ నెంబర్ 2లో స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో 2 బిహెచ్కే 3 బిహెచ్కే ఫ్లాట్స్తో మేము రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అంటే ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ విషయము ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నా వెనకాల చూపిస్తున్న ఈ రోడ్ వచ్చేసి మెయిన్ రోడ్, మేడిపల్లి మెయిన్ రోడ్. ఇటువైపు వెళ్తే మనము వరంగల్ హైవే కమాన్కి వెళ్తాము. వరంగల్ హైవే రోడ్లో ఉన్న మేడిపల్లి కమాన్కి వెళ్తాము. ఇటువైపు వెళ్తే మనము పర్వతాపూర్కి వెళ్తాము, అంటే ఫిర్జాద్గూడ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. మేడిపల్లి ఏరియా అనేది చాలా ఫేమస్ అయినటువంటి ఏరియా అండి. మనం చాలా రోజుల నుంచి మేడిపల్లి ఏరియాలోనే ఇక్కడ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము 2 and 3 బిహెచ్కే ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్నది ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూద్దాము. దానికంటే బిఫోర్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి మేడిపల్లి కమాన్ కూడా క్లియర్గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ ఫ్లాట్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. వరంగల్ హైవే రోడ్ కవర్ చేసుకొని మనం ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. ప్రాజెక్ట్ యొక్క రోడ్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్స్తో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్కి 2 వైప్స్ రోడ్స్ ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి రోడ్ నెంబర్ 2 విహారిక కాలనీ, అటువైపు వచ్చేసి రోడ్ నెంబర్ 1 విహారిక కాలనీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1054 స్క్వేర్ యార్డ్లో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2 బిహెచ్కే ఫ్లాట్స్ 10 రావడం జరుగుతుంది అండ్ 3 బిహెచ్కే 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి నేను కెమెరా బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, ఇక్కడ మోడల్ ఫ్లాట్స్ కూడా క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ నుంచి లోన్స్ అప్రూవల్ ఉన్నాయండి. ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ ఎలివేషన్ వర్క్ లో మీరు గమనించవచ్చు 100% రెడ్ బ్రిక్స్ తోటి వర్క్ అనేది చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మరొకసారి రిపీట్ చేస్తున్నాను, హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఎవరైనా మేడిపల్లి లొకేషన్లో 2 లేదా 3 బిహెచ్కే ఫ్లాట్స్ కావాలని వెళ్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఉన్నటువంటి ఏరియా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. బిల్డింగ్ ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో చూసినట్లయితే ఫ్లోర్ కి 2 బిహెచ్కే ఫ్లాట్స్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ 2 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ విహారిక కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ ఫ్లాట్ అనేది చూస్తూ రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాజెక్ట్ యొక్క రూట్ మ్యాప్, ఎలివేషన్, పార్కింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 ఫ్లాట్స్ వచ్చేసి మనకి 2 బిహెచ్కేతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి మనకి 3 బిహెచ్కే తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపించడం జరుగుతుందండి. 2 బిహెచ్కే ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ 1160 ఎస్ఎఫ్టీతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి వర్క్ కూడా చూస్తున్నారండి. పూర్తిగా ఇక్కడ శాండ్తో అనేది ఇక్కడ ప్లాస్టింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 2 బిహెచ్కేలో భాగంగా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరుగుతుంది. కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. కిచెన్ లో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 బిహెచ్కేలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో బాగుంటుంది. ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అంటే 4 ఫ్లాట్స్ మనకి కార్నర్ లోనే రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి 3 బిహెచ్కే ఫ్లాట్ రావడం జరిగింది. 3 బిహెచ్కే ఫ్లాట్ 1500 ఎస్ఎఫ్టీతో రావడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3 బిహెచ్కే ఫ్లాట్ యొక్క ఎంట్రన్స్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా రావడం జరిగింది. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
ఎవరైనా మేడిపల్లి లొకేషన్లో 2 BHK లేదా 3 BHK కావాలన్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్లేస్ రావడం జరుగుతుంది. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది అండ్ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ కిందైనా వాడుకోవచ్చు, లేదంటే స్టడీ రూమ్ కిందైనా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్ కూడా చూస్తున్నాము. 3 BHKలో ఉన్న కామన్ వాష్రూమ్. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎసెప్టీ 4,999 చెప్తున్నారు, అంటే 5,000 రూపీస్ చెప్తున్నారు. ఎమ్యూనిటీస్కి 2 BHK ఫ్లాట్కి 3 lakhs కోట్ చేస్తున్నారు. 3 BHK ఫ్లాట్కి 4 lakhs ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 2 BHK లేదా 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఆగస్టులో హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.